జీ ఉమ్. మా అమ్మకి ఏదో అలా వెళ్ళి సాయం చేయొచ్చు కదా అలాగా. అలా పాప ఒక్కదే వంట చేసుకుంటుంది ఒక్కదాయి. సో వెళ్ళి ఒకసారి హెల్ప్ చేయొచ్చు కదా తను. ఏం చేయట్లేదు, నేను చేస్తున్నాను కదా. ఆయన ఏం చేసావు చెప్పు. ఏమని చేస్తే ఆ రెండు గిన్నెలు కడిగావు, తర్వాత ఏదో బయట ఏదో తుడిచినట్టు చేసావు, అంత ఏం చేసావు చెప్పు. వంట అది చేయొచ్చు కదా. నాకంటే వంట మా మమ్మీయే బాగా చేస్తారు కదా, అందుకే నేను దూరంగా ఉన్నాను. అలా అయితే కనీసం కిచెన్ లోకి ఉండొచ్చు కదా మా అమ్మతో అలాగా. మీ మమ్మీకి హెల్ప్ కావాలంటే అడుగుతారు కదా, నువ్వు ఎందుకు అలా ఒప్పట్లే? నీకు అర్థం కాదు, మా అమ్మ చెయ్యండి అడగదు. నువ్వు తర్వాత నీకేం తెలియదు, నాకు ఫోన్ కాల్ వస్తుంది, నువ్వు అది చేయదు ఇది చేయదు నువ్వు చెప్పాలి కదా అని నన్ను అంటారు. నీకేం ఇంకొకటి ఏంటంటే మా అమ్మ నీకు చెప్పదు, ఎందుకంటే మా అమ్మ నీకు అడగడానికి కొంచెం మొహమాట పడుతుంది. మా మొహమాటం ఎందుకు అసలు? అదే నువ్వు కొంచెం ఇదిగా ఉంటావు కదా. ఇదిగానా అదే నువ్వు చూస్తేనే చాలా గొడవ పట్టేలా కనిపిస్తావు. అందుకే నీకు గొడవ పెట్టదని కనిపిస్తున్నారు. ఎవరన్నారు? మమ్మీ అన్నారా? అమ్మ అనక్కర్లేదు, నేనే అంటున్నాను. చూడడానికి అలానే ఉంటుంది కదా. చూడండి, నువ్వు తప్ప మాట ఇంకెవరు అనట్లేదు.